హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మన ఛానల్ లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాం. ప్రజెంట్ నోవై డేస్లో ఏవైతే చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయో బయట, వాటన్నిటి మీద కూడా మనం షార్ట్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. సో మెయిన్ కంటెంట్స్ అంటే ఇప్పుడు మనము లాంగ్ వీడియోస్ కూడా కొంచెం మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే, దాదాపు మనం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి టాపిక్ మీద మనం రేపటి నుంచి మాట్లాడుకుందాం. బట్ ఈరోజు చాణక్య నీతి అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఇతరులతో ఎట్లా ఉండాలి, మనం ఏం చేయాలి, ఇతరులు మన మీద ఊళ్ళో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ బయట వ్యక్తులతో మనకు ఉండే రిలేషన్ ఏంది, మనం వాళ్ళతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, మనం ఫేస్ చేసేది ఎట్లా, కొన్ని విషయాల మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే మనం ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే, మెయిన్గా శత్రువు అయినా సరే ఎవరైనా సరే మన మాట వినాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని ఈ విషయాల్ని మనం మర్చిపోకూడదు. మెయిన్ ఏంటంటే, మనకు కావాల్సిన విషయాల్ని మనకు కావాల్సింది మనం సాధించుకోవాలంటే ఎదుటి వ్యక్తిని ఎలా ఒప్పించగలగాలి, దీన్ని ఇంగ్లీష్లో పర్సుయేషన్ అని అంటారు. సో మనం ఎదుటి వ్యక్తిని మనకు కావాల్సిన దాన్ని సాధించుకోవాలంటే వాళ్ళని ఒప్పించగలగాలి. కరెక్ట్గా మనం వాళ్ళని ఒప్పించగలిగితే మనకు కావాల్సింది మనం వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. సో ఇది మనకు రావాల్సి ఉంది. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని ఈజీగా మనం ఎలా ఒప్పించగలగాలి. వీటి మీద నువ్వు టార్గెట్ చేయగలిగితే ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు కావాల్సింది నేర్చుకోవచ్చు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, శత్రువుని అర్థం చేసుకోవడం అంటే వాళ్ళ బలాలేంది, వాళ్ళ బలహీనతలేదు, వాళ్ళు దేనికి రియాక్ట్ అవుతున్నారు, దేనికి రియాక్ట్ అవ్వట్లేదు, అసలు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా వాళ్ళకి నిజాలు చెప్తున్నారా, అసలు నీ గురించి వెనకేం మాట్లాడుతున్నారు, ముందే ఏం మాట్లాడుతున్నారు. అసలు లిటరల్గా చెప్పాలంటే వాళ్ళని ఒక పుస్తకంలో నువ్వు చదవాలంటే ప్రతి పేజీ నీకు తెలిసి ఉండాలి. అప్పుడు వాళ్ళ నుంచి మనకి ఏదైతే హాని ఉంటుందో దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఇందులో చాణక్య నీతిలో రెండవ నీతి ఏంటంటే, శత్రువుని అర్థం చేసుకోవడమే మెయిన్. ఇక మూడో విషయం ఏంటంటే, మీ ఐడియా వాళ్ళదే అనిపించాలి. అంటే నువ్వు ఎవరికైనా సలహాలు ఇవ్వచ్చు, లేకపోతే కామన్గా ఎవరి దగ్గర మాట్లాడుతుండొచ్చు, వాళ్ళు నిన్ను సలహాలు అడగవచ్చు. బట్ నువ్వు చెప్పినట్టుగా కాకుండా వాళ్ళు ఆలోచన చేసినట్టుగానే నువ్వు చెప్పింది అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు నీ మాటలకు కన్వే అవుతారు. అంటే నేనే కరెక్ట్గా నేనే చెప్పాను, నేనే గెలిచాను అనేట్లాగానే వాళ్ళని పెట్టాలి తప్ప ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళకి సజెషన్ ఇచ్చినట్టుగా ఎప్పుడు ఉండొద్దు. అలా ఉంటే నువ్వు వాళ్ళని గైడ్ చేస్తున్నావు అనుకుంటారు, కానీ నువ్వు వాళ్ళకి సజెషన్ ఇస్తున్నావు అని ఫీల్ అవ్వు. ఇక ఫోర్త్ టాపిక్ ఏంటంటే పొగడ్త. దీన్నే ప్రశంస అని కూడా అంటారు. అంటే ఈ ప్రపంచంలో పొగడ్తకు పడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంటే ఒక మనిషి దేనికైనా డబ్బుకైనా ఒక సందర్భంలో లొంగకపోవచ్చు, కానీ పొగడ్తకు లొంగుతాడు. అంటే మన దగ్గర పొగడ్త అనేది కూడా చాలా అందంగా ఉండాలి. అంటే మనం పొగుడుతున్నట్టు విషయం కూడా వాళ్ళకి తెలియకూడదు. సో అంత అందంగా మనం పొగడగలిగితే ఎదుటి వాళ్ళని ఈజీగా గెలవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, వారి భాషలోనే మాట్లాడండి. అంటే వారి భాషలో అంటే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలకు దగ్గరగా ఉండాలి. అంటే ఒకడు కోపంగా మాట్లాడుతుంటాడు, ఒకడు నవ్వుతూ మాట్లాడుతుంటాడు, ఒకడు ఏడుస్తూ మాట్లాడుతుంటాడు. ఏ విధంగా మాట్లాడినా మన మాటలు అనేటివి వాళ్ళ భాషను అర్థం చేసుకోవాలి. వాళ్ళ భాషకు అనుగుణంగా మన భాష అనేది అటాచ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు సాటిస్ఫై ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో చాలా రకాల మనుషులు ఉంటారు. ఎన్ని రకాల మనుషులు ఉన్నా మనం ఏ వ్యక్తి దగ్గర అయితే మేము మాట్లాడుతున్నామో ఆ మాటలు వాళ్ళకు దగ్గరగా ఉన్నట్టే మాట్లాడాలి. లేకపోతే మనం ఏదో దెబ్బి పొడుస్తున్నామని అనుకుంటారు. సో ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ భాషలోనే ఆ సమస్యకు మనం పరిష్కారం చూపాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని దెబ్బినట్టు మాట్లాడద్దు. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే, సమస్యకు పరిష్కారం చూపడం. అంటే ఏ వ్యక్తి అయినా సరే మన దగ్గర ఒక విషయాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితమైన సమస్యకు మనం పరిష్కారం చూపుతున్నామా లేదా, అంటే ఏ విధంగా చూపుతున్నాం. అంటే కొంతమంది ఏంటంటే, మనం హెల్ప్ చేస్తున్నాము అని మనం వాళ్ళకి నేరుగా చెప్పడం కాకుండా వాళ్ళు మనల్ని హెల్ప్ చేయమని అడిగేట్లాగా మనం మాట్లాడటం. అంటే ఇందులోనే సమస్య అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఏ విధంగా కన్వే చేసి మనం సమస్యకు పరిష్కారం చూపుతున్నాం అనేది మెయిన్గా మనం ఆలోచించాలి. ఇక లాస్ట్ విషయం ఏంటంటే, కరెక్ట్ టైమింగ్. అంటే మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కరెక్ట్ టైమింగ్లో మాట్లాడడం కానీ, కరెక్ట్ టైమింగ్లో రియాక్ట్ అవ్వడం కానీ, కరెక్ట్ టైంలో కిస్ చేయగలగడం కానీ, అంటే మనకు వచ్చే ప్రమాదాలు కానీ ఏదైనా సరే ఇవన్నీ మనం నీట్గా చేయగలిగితే మనం ఎదుటి వ్యక్తులతో ఇట్లా ఇబ్బందులు కానీ ఇట్లాంటివి ఏవి ఎదురుగావు. సో నాకు తోచిన మాటలు మీకు ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. ఇది మన ఫస్ట్ వీడియో. సో చాలా టాపిక్స్ పైన మనం మాట్లాడదాం. బట్ ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఏమున్నా మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం.